హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి అందరికీ నచ్చే వడలు. అలా సరదాగా మీరు కూడా ట్రై చేసేయండి. సరే, ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ముందుగా నేనైతే మినపప్పుని ఒక 6 గంటలు నానబెట్టానండి. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పు యూస్ చేశాను. దాన్ని మంచిగా రుబ్బుకొని వడ వచ్చే విధంగా కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. దానిలో మనం సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే మనం కొంచెం ఒక పిడికెడు రవ్వ కలుపుతామండి. అది కలపడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, అలాగే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది. సో ఈ బ్యాటర్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వడలు షేప్ చేసి వేసుకోవడమే. సో ఇందులో ఈజీ ట్రిక్ ఏంటంటే, నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేత్తో వేసిస్తున్నాను. లేదు బిగినర్ అయితే మనం టీ జాలెడ్ ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ది, దాని మీద పెట్టి కూడా మనం వడేయచ్చు. లేదు అంటే ఒక అరిటాకు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి మనం దాని మీద పెట్టినా కూడా మనకు వడ ఈజీగా మంచి షేప్ వస్తుంది, ఈజీగా వస్తుందండి. సో దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసామంటే మన క్రిస్పీ గారెలు అయితే రెడీ అయిపోతాయండి. అంతే అండి, మన గారెలు అయితే రెడీ అయిపోయి దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, స్నాక్ ఐటెంలో అయినా తినొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వీడియో.